శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస పట్టణంకు చెందిన రామారావు గారు నాదస్వరంలో ప్రావీణ్యత సంపాదించి టిటిడి దేవస్థానం యొక్క టిటిడి భక్తి ఛానల్లో నాదస్వర విద్వాంసుడిగా కొన్నాళ్ళు పనిచేశారు. అలాగే కొన్ని కచేరీ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈయన తను నేర్చుకున్న విద్యను తన తోటి వారికి పంచాలనే కుతూహలంతో ఆమదాలవలస పట్టణంకు దగ్గరలో ఉన్న గాజుల కొలువలస గ్రామంలో ఉన్న సంగమేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో పిల్లలకు ఉచితంగా నాదస్వర విద్యను నేర్పిస్తున్నారు. వీరి దగ్గర సుమారు 30 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వీరందరూ శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు. వీరు ఉండడానికి కావలసిన వసతి సదుపాయాన్ని కూడా వీరు కల్పిస్తున్నారు. మా నాదస్వరం ఇన్స్ట్రుమెంట్ అనేది ఎక్కువ గుడిలో వాయిస్తారు. నెక్స్ట్ చిన్న చిన్న కచేరీలకి లేదా పెళ్ళిళ్ళకి, విగ్రహ ప్రతిష్టలకి, నెక్స్ట్ ఏమైనా చిన్న చిన్న సభా కార్యక్రమాలకి దీన్ని ఉపయోగిస్తారు. మాది చాలా పురాతనమైన, అంటే కొంచెం ప్రాచీన కాలంలో చూసుకుంటే చాలా మంది మా పూర్వీకులు దీన్ని అనుసరిస్తూ మాకు నేర్పించారు. మేము దాన్ని అలా అనుసరిస్తూ మా తోటి కళాకారులకు, నెక్స్ట్ మా పిల్లలకు కొంచెం ఈ విద్యని అభ్యసించాలి. ఇంకోటి ఏంటంటే ఇది మన సైడ్ కాకుండా ఇప్పుడు శ్రీలంక, తమిళనాడు సైడ్ ఇంకా బాగా అభివృద్ధి చెందింది. మన సైడ్ కూడా అలా కొంచెం అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సభా కచేరీలు జరిపిస్తూ ఉంటాము. నెక్స్ట్ విగ్రహ గుడిలో చిన్న చిన్న కచేరీలు చేయించాలని, నెక్స్ట్ విద్యా సభలకు, మ్యారేజెస్, ఇలాంటి అన్నిటికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. చాలా విశిష్టమైనటువంటిది స్వరం. పెద్ద పెద్ద గురువుల దగ్గర మేము నేర్చుకున్నామండి. ఇక్కడ శ్రీకాళహస్తి భాస్కరయ్య గారు అనగా, నెక్స్ట్ అక్కడే ఉంటున్న నందగోపాల్ గారు, తిరుపతి సత్యనారాయణ గారు, చాలా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు. నెక్స్ట్ మద్రాసుకు పోతే మమ్మల్ని శివన్న గారు, కోదండ రామన్ గారు, కాళిదాస్ అన్నయ్య గారు, అయ్యప్ప అన్నయ్య గారు, చాలా మంది ఉన్నారు. ఇంకా శ్రీలంక బాలమురుగన్ గారు, కుమరన్ గారు, చాలా 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 విద్వాంసులు ఇందులో పేరుగాంచి చాలా పెద్ద పెద్ద గౌరవం తీసుకుంటూ, పెద్ద పెద్ద అవార్డులు తీసుకుంటూ వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తూ వాళ్ళు కొంచెం మంచి పొజిషన్ లో ఉన్నారు. సంగీతంలో విశేష స్థానం కలిగిన నాదస్వరం అనే ఈ వాద్యం అత్యంత మంగళప్రదమైనదిగా భావిస్తారు. దేవాలయాల్లోనూ మత సామాజిక పరమైన కార్యక్రమాల్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన వాద్యం ఈ నాదస్వరం. కచేరీల్లో విరివిగా ఉపయోగించే వాద్యం కూడా ఈ నాదస్వరం. దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతానికి పొడవైన నాదస్వరం వాడితే, ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతానికి పొట్టిదైన నాదస్వరాన్ని వాడుతారు. పురాణాల నుండి ఈ వాద్యము వాయించడానికి ప్రత్యేకమైన తెగ ఉన్నది. వారిని నాద బ్రాహ్మణులు లేదా మంగళకారులు అని సంబోధించేవారు. అందుకే మంగళవారు వాయించే వాద్యము కనుక దీన్ని మంగళప్రదమైనదిగా భావిస్తారు. వాళ్ళకి సరళి స్వరాలు స్టార్ట్ చేస్తాను. సరళి స్వరాల నుంచి మళ్ళీ జంట స్వరాలు, అలంకరాలు, నెక్స్ట్ హెచ్చు స్థాయి స్వరములు, తగ్గు స్థాయి స్వరములు, దాటు స్వరాలు, అలా వీటిని కొంచెం అవలంబం చేస్తే వాళ్ళు ఏలు కొంచెం ఫ్రీగా వాళ్ళు నడవడిగా వస్తుంటాయి. నాదస్వరాన్ని సన్నాయి అని తెలుగు ప్రజలు కూడా పిలుస్తారు. సన్నాయిని వాయించే సామాజిక వర్గాన్ని నాయి బ్రాహ్మణులుగా వ్యవహరింపజేసే వారికి సామాజిక గౌరవం కూడా సంతరించుకుని ఉంది. ఈ నాదస్వరం నేర్చుకునే పిల్లలు రాను రాను తగ్గిపోతున్నారు. నాయి బ్రాహ్మణ పిల్లలు వాళ్ళ కులవృత్తి అయిన సన్నాయిని నేర్చకుండా బీటెక్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివి ఉపాధి కోసం వేరువేరు ప్రాంతాలకు వలసలు పోతూ, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఉచితంగా సన్నాయిని విద్వాంసులుగా తీర్చిదిద్దుతున్న రామారావు లాంటి వారు ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అవసరం ఎంతైనా ఉంది.